హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. ఈ రోజు మనం చూడబోయే కేసు ఒకప్పుడు తెలంగాణలో బాగా చర్చకు దారితీసింది. పల్లె నుంచి పట్నం వరకు ఈ సంఘటన గురించి మాట్లాడుకున్నారు. ఎందుకంటే నేరం జరిగిన విధానం అలాంటిది. అప్పట్లో ఇలాంటి నేరం అరుదుగా అనిపించింది. అందుకే చాలా మంది ఈ ఘోరం తెలిసాక ఇలా కూడా చంపుతారా అని ముక్కున వేలేసుకున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన వ్యక్తి పేరు షేక్ జమాల్ సాహెబ్. అతని వయసు 48 ఏళ్ళు. ఆయనకు కొంత భూమి ఉంది. వ్యవసాయం చేసేవాడు. ఆయన భార్య పేరు షేక్ ఇమాంబి. ఆమె వయసు 40 ఏళ్ళు. ఈ దంపతులు బొప్పారం అనే గ్రామంలో సంతోషకరమైన జీవితం గడుపుతున్నారు. వారికి సమీపంలోని ఊరు మత్కేపల్లిలో మోహన్ రావు అనే అతడు ఉండేవాడు. అతని వయసు 30 ఏళ్ళు. షేక్ ఇమాంబి మోహన్ రావుకు స్నేహం ఏర్పడింది. వీరిద్దరి మధ్య 10 ఏళ్ల తేడా ఉంది. 10 ఏళ్ళు చిన్నవాడితో ఆమెకు స్నేహం ఏంటో, అది కూడా పురుషుడితో. కాలక్రమేణా వారి స్నేహం వివాహేతర సంబంధానికి దారితీసింది. ప్రేమ పక్షుల్లా వాళ్ళు తరచుగా ఫోన్లో మాట్లాడుకునేవారు. భర్త షేక్ జమాల్కు తెలియకుండా అతన్ని ఇమాంబి రహస్యంగా కలుసుకునేది. వారిద్దరూ బయటకు వెళ్లి సరదాగా గడిపేవారు. ఒకరోజు ఈ ఇద్దరు దొంగచాటుగా బయట తిరుగుతున్నప్పుడు జమాల్ కంటపడ్డారు. వారిని అలా చూసి అతడు షాక్ అయ్యాడు. నా భార్య అతనితో ఎందుకు తిరుగుతోంది, వారిద్దరి మధ్య ఏం జరుగుతోందని సందేహపడ్డాడు. అప్పుడు సైలెంట్ గానే ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ అతని మనసులో లేదు. నాకు తెలియకుండా ఈ ఇంట్లో ఏం జరుగుతోందని బాగా ఆలోచించాడు. అలా ఆలోచిస్తున్నంతసేపు అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఉద్రేకం పొంగుకుని వస్తోంది. భార్య ఇంట్లో కాలు పెట్టగానే నీకు వాడికి ఏంటి సంబంధం, ఎందుకు ఇద్దరు బయట తిరుగుతున్నారని నిలదీశాడు. కానీ ఆమె సైలెంట్ గా ఉండిపోయింది. అతడు కోపంగా మళ్ళీ అడగడంతో మా మధ్య ఏమీ లేదు, ఊరికే అలా కలిశానని చెప్పింది. కానీ అతడు నమ్మలేదు. సాధారణంగా కలుసుకునే విధానం, ప్రేమికుల్లా తిరిగే విధానం అతనికి బాగా తెలుసు. అందువల్ల మరోసారి కోపంగా అడిగినప్పుడు ఇక దాచలేకపోయింది. వారి మధ్య వివాహేతర సంబంధం ఉందని నిజం ఒప్పుకుంది. కానీ ఇకపై అతన్ని కలవనని, పూర్తిగా అన్ని కట్ చేసుకుంటాను, బుద్ధిగా ఉంటానని చెప్పింది. ఆ మాట వినగానే అతడు షాక్ అయ్యాడు. భార్య తనను మోసం చేసిందని చాలా ఫీల్ అయ్యాడు. సాధారణంగా ఒక భార్య ద్రోహం చేసి భర్తకు దొరికిపోతే అతని ప్రపంచమే కూలిపోయినట్లు అనిపిస్తుంది. ఆ బాధను తట్టుకోలేరు. కానీ భయంకరమైన కోపంలో ఉన్నా కూడా అతడు ప్రశాంతంగా ఆలోచించాడు. మనకంటూ ఒక కుటుంబం ఉంది. ఈ విషయం బయటకు తెలిస్తే పరువు పోతుంది. ఇదేం పాడు పని అని సమాజం ఘోరంగా తిడుతుంది. అందువల్ల ఇకపై ఇలాంటివి చేయొద్దని చెప్పి భార్యను క్షమించాడు. అప్పుడు ఇమాంబి చాలా బాధపడింది. మరోసారి ఈ తప్పు చేయకూడదని అనుకుంది. ఇంకోసారి దొరికిపోతే దాని పర్యవసానం చాలా ఘోరంగా ఉంటుందని ఆమెకు బాగా తెలుసు. తమకంటూ ఒక ఆడపిల్ల ఉంది. తన భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని కుటుంబంతో కలిసిమెలిసి ఉండాలని అనుకుంది. ఇలా కొన్ని నెలలు గడిచిపోయాయి. కానీ ఆమె మనసు మోహన్ రావును మర్చిపోలేకపోయింది. నిజానికి అతనితో మాట్లాడకుండా ఉన్నప్పుడే ఆమెకు అతనిపై విపరీతమైన ఆకర్షణ కలిగింది. అందువల్ల మోహన్ రావును తాను ఎంతో ప్రేమిస్తున్నానని అనుకుంది. అతనితో మాట్లాడకుండా ఉండలేనని భర్తకు తెలియకుండా మాట కలిపింది. జమాల్ ఇంట్లో లేనప్పుడు అతన్ని ఇంటికి పిలిచేది. కానీ మరోసారి భర్తకు దొరికితే చంపినా చంపుతాడనే భయం కూడా వేసేది. కొన్నాళ్లకు ఈ మోహన్ రావు లేకుండా తాను అస్సలు ఉండలేనని నిర్ణయించుకుంది. అప్పుడు ఆమెకు 2 ఆప్షన్లు కనిపించాయి. ఒకటేంటంటే తన భర్తకు నిజం చెప్పి మోహన్ రావుతో వెళ్ళిపోవడం. ఇంకోటేంటంటే మోహన్ రావును పూర్తిగా మర్చిపోయి భర్తకు నమ్మకంగా ఉండడం. ఈ రెండింటిలో ఏది చేయాలా అని చాలా రోజులు ఆలోచించేది. కానీ ఏ నిర్ణయము తీసుకోలేకపోయింది. ఇదే సమయంలో ఒకరోజు మోహన్ రావును కలిసినప్పుడు నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేను అంటే నేను కూడా నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నానని అతడు చెప్పాడు. ఇద్దరు కలిసి ప్రయాణించాలని అనుకున్నారు. అలాంటప్పుడు వారికి షేక్ జమాల్ అడ్డంకిగా అనిపించాడు. అతనికి చెప్పి విడాకులు తీసుకోవడం అనేది అస్సలు కుదరని పని అని ఇమాంబి అనుకుంది. ఈ విషయంగాని చెబితే మరు క్షణమే అతడు చంపినా చంపుతాడేమో అని భయపడింది. అందువల్ల తన ప్రియునితో కలిసి క్రూరంగా ఆలోచించడం మొదలుపెట్టింది. ఇద్దరూ కలిసి షేక్ జమాల్ను చంపాలని నిర్ణయించుకున్నారు. కానీ హత్య చేసి దొరికిపోతే జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది. హత్య జరగాలి, కానీ దొరకకూడదు. అతని మరణం సహజంగా అనిపించాలి. అందుకోసం ఏం చేయాలా అని బాగా ఆలోచించారు. అప్పుడు మోహన్ రావు ఏమన్నాడంటే నాకు కొంచెం సమయం ఇవ్వు, నేను బాగా ఆలోచించి ప్లాన్ చేస్తానని అన్నాడు. చివరకు ఒక ప్లాన్ కనిపెట్టాడు. ఆ విషయం ఇమాంబికి చెప్పినప్పుడు ప్లాన్ సూపర్ గా ఉంది, వెంటనే అమలు చేద్దామని చెప్పింది.
ఇంతకీ ఈ మోహన్ రావు ఇమాంబి వేసుకున్న ప్లాన్ ఏంటి? వారు ఈ షేక్ జమాల్ను ఏ విధంగా హత్య చేశారు? పోలీసులు ఈ కేసును ఎలా విచారించారు? నిందితులను ఏ విధంగా పట్టుకున్నారనేది ఈ వీడియోలో చూద్దాం. ఇమాంబితో మోహన్ రావు ఏమన్నాడంటే, నాకు ఒక డాక్టర్ తెలుసు, ఆ డాక్టర్ దగ్గర నుండి నేను విషం తెస్తాను, దాన్ని నీ భర్త శరీరంలోకి ఇంజెక్ట్ చేయాలి, రాత్రి నీ భర్త పడుకున్నప్పుడు ఈ ఇంజెక్షన్ వేశాను అంటే అతడు చనిపోతాడు, ఆ తర్వాత పాము కరిచి చనిపోయినట్లుగా సెట్ చేద్దామని అన్నాడు. ఈ ఆలోచన ఆమెకు బాగా నచ్చింది. దానికి సరే అంది. అప్పుడు ఈ మోహన్ రావు తనకు తెలిసిన ఒక డాక్టర్ ద్వారా విషంతో పాటు ఇంజెక్షన్ కూడా తీసుకొచ్చి ఆమెకి ఇచ్చాడు. వాటితో పాటు కొన్ని నిద్ర మాత్రలు కూడా ఇచ్చాడు. రాత్రి భోజనం చేశాక మొదట ఈ నిద్ర మాత్రలు ఇచ్చి నీ భర్తను పడుకోబెట్టు, బాగా నిద్రపోయిన తర్వాత ఈ విషపు సూదిని ఇవ్వు, ఉదయం లేచేసరికి జమాల్ చనిపోయి ఉంటాడు, అతనికి గుండెపోటు వచ్చిందనో లేక ఇంట్లోకి పాము వచ్చి కరిచిందనో చెప్దామన్నాడు. వారి ప్లాన్ ప్రకారం 2022 సెప్టెంబర్ 1వ తేదీన జమాల్ తినే అన్నంలో ఇమాంబి మత్తు మందు కలిపింది. తిన్న తర్వాత అతడు మైకం వస్తుండడంతో పడుకోవడానికి వెళ్ళాడు. ఇంకోవైపు ఆ విషయాన్ని సిరంజిలోకి తీసుకున్న ఇమాంబి తన భర్తకు వేయడానికి రూమ్లోకి వెళ్ళింది. కానీ అప్పుడు ఆమెకు చాలా భయం వేసింది. ఈ ఇంజెక్షన్ వేసేటప్పుడు తన భర్త సరిగ్గా నిద్రపోక మేలుకుంటే మరుక్షణమే నన్ను చంపేస్తాడు, అందువల్ల ఈ ఇంజెక్షన్ వేయలేనని అనుకుంది. ఈ ప్లాన్ను అమలు చేయలేనని ఒక నిర్ణయానికి వచ్చింది. ఇంకోవైపు ఆమె ప్రియుడు మోహన్ రావు ఈ పాటికి ఆమె సూది వేసి ఉంటుంది, అతడు చనిపోయి ఉంటాడు, రేపటి నుండి నా జీవితం సరదాగా ఉండబోతోందని, ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూశాడు. కానీ అతడు అనుకున్న వార్త అందలేదు. అందువల్ల ఇమాంబిని కలిసి ఏమైందని అడిగితే ఈ ప్లాన్ను నేను అమలు చేయలేనని చెప్పింది. అప్పుడు ఈ మోహన్ రావుకు చాలా కోపం వచ్చింది. నీ వల్ల కాకపోతే ఇక నేనే చూసుకుంటా అని చెప్పాడు. ఆ తర్వాత అతడు మరో ప్లాన్ వేశాడు. ఈ జమాల్ కూతురుకు పెళ్ళైంది. ఆమె ఆంధ్రప్రదేశ్లోని జగ్గయ్యపేట సమీపంలో ఉంటుంది. 2022 సెప్టెంబర్ 19వ తేదీన తన కూతురు ఇంటికి ఈ షేక్ జమాల్ బైక్ పై వెళ్ళబోతున్నాడు. ఈ విషయం కాస్త ముందుగానే మోహన్ రావుకు ఇమాంబి కాల్ చేసి చెప్పింది. అతడు వెళ్లే రోడ్డు నిర్మానుష్యంగా ఉంటుంది, అక్కడ జనం ఎక్కువగా తిరగరు, కాబట్టి ఈ అవకాశాన్ని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు అనుకున్నారు. ఆ రోజు కోసం ఎదురు చూశారు. మోహన్ రావు ప్లాన్ ఏంటంటే, జమాల్ బైక్ పై ఒంటరిగా వెళ్తుంటే చేయి చాపి లిఫ్ట్ అడగాలి, ఆయనతో పాటు బైక్ పై ఎక్కి విషం సూదిని ఆయనకు ఇంజెక్ట్ చేయాలి, ఆ తర్వాత ఎస్కేప్ కావాలనేది అతని ప్లాన్. తన ప్లాన్ను అమలు చేయడానికి ఎదురు చూస్తుండగా ఆ రోజు రానే వచ్చింది. అప్పటికే మోహన్ రావు మరో నలుగురిని తన ప్లాన్లో ఇన్వాల్వ్ చేశాడు. అన్ని ఎత్తులు రెడీ చేశాడు. జమాల్ ఇంటి నుండి బయలుదేరగానే మోహన్ రావుకు ఇమాంబి కాల్ చేసి చెప్పింది. అప్పటికే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి అనే ఊరు దగ్గర మోహన్ రావు తన గ్రూప్ తో రెడీగా ఉన్నాడు. ఆ గ్యాంగ్ లో ఒకడు ఆ విషయాన్ని ఇంజెక్షన్ లో నింపుకుని రెడీగా ఉన్నాడు. జమాల్ వస్తుంటే అతనికి చేయి చూపి లిఫ్ట్ కావాలని అడిగాడు. ఆ రోడ్డు నిర్మానుష్యంగా ఉంది, పాపం ఎంత దూరం అతడు నడుచుకుంటూ వెళ్తాడు, కాస్త లిఫ్ట్ ఇద్దామని జమాల్ బైక్ ఆపాడు. అతన్ని జమాల్ బండిపై ఎక్కించుకున్నాడు. కొంచెం దూరం వెళ్ళగానే జమాల్కు ఒళ్ళంతా తిరుగుతున్నట్లు అనిపించింది. ఇంతసేపు బాగానే ఉన్న అతడు సడన్ గా అల్లకల్లోలం అయిపోయాడు. అందువల్ల లిఫ్ట్ అడిగిన వాడి మీదే అనుమానం కలిగింది. ఎందుకంటే కాసేపటి క్రితం అతనికి ఏదో గుచ్చినట్లు అనిపించింది, ఏదో చీమ కుట్టిందేమో అని జమాల్ లైట్ గా తీసుకున్నాడు. ఎక్కడా ఆపకుండా బండి తోలుతూనే ఉన్నాడు. కానీ ఒళ్ళంతా తిరుగుతుంటే లిఫ్ట్ అడిగిన వాడు ఏదో చేశాడని అనుమానం కలిగింది. నన్నేం చేశావురా అని అడిగాడు. మరుక్షణం వెనుక కూర్చున్న వ్యక్తి సడన్ గా బైక్ దిగి పారిపోయాడు. ఇదంతా జమాల్కు ఏమీ అర్థం కావట్లేదు. ఒకడు వచ్చాడు, లిఫ్ట్ అడిగాడు, తన వెనుక ఏదో గుచ్చుతున్నట్లు అనిపించింది. కాసేపట్లోనే వాడు బైక్ దిగి పారిపోతున్నాడు. ఇదంతా జమాల్కు డిఫరెంట్ గా అనిపించింది. బైక్ను కంట్రోల్ చేయలేక కింద పడిపోయాడు. కాసేపు అయ్యాక అటువైపు వెళ్తున్న రైతులు చూసి ఏమైందని అడిగారు. ఒకడు లిఫ్ట్ అడిగి బైక్ పై ఎక్కాడని, ఆ తర్వాత ఏదో గుచ్చడం వల్ల తల తిరుగుతోందని చెప్పి కుప్ప కూలిపోయాడు. వాళ్ళంతా కలిసి అతన్ని లోకల్ గా ఉండే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ షేక్ జమాల్ అనే వ్యక్తి అప్పటికే చనిపోయాడని వైద్యులు చెప్పారు. ఈ విషయాన్ని ఆసుపత్రిలోని వైద్యులు పోలీసులకు చెప్పారు. జమాల్ కు ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు మొదటగా క్రైమ్ సీన్ కు వెళ్లారు.
ఆ చుట్టుపక్కల వెతికితే ఖాళీ సిరంజి దొరికింది. దాన్ని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. అందులో విషం ఉన్నట్లు తెలిసింది. అదే టైంలో జమాల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ సిరంజిలో ఉన్న అదే విషం ఈ జమాల్ శరీరంలోకి ఇంజెక్ట్ చేయడం వల్లే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. అప్పుడు రైతులు ఏం చెప్పారంటే, సార్, ఈ వ్యక్తి బైక్ పై వస్తుంటే వెనుక కూర్చునే వ్యక్తి సడన్ గా బైక్ దిగి పారిపోతుంటే చూసామని చెప్పారు. అప్పుడు పోలీసులు ఏమనుకున్నారంటే, ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగి ఉంటాడు, అతనే ఈ విషసూదిని వేసి ఉంటాడని అనుకున్నారు. కానీ అలా ఇంజెక్షన్ ఎందుకు వేసి ఉంటాడు? ఒకవేళ బైక్ దొంగిలించడానికి ఇదంతా చేశాడా అని ఆలోచించారు. కానీ బైక్ అక్కడే ఉండింది. వేరే కారణం ఇంకేదో ఉండి ఉంటుందన్న కోణంలో పోలీసులు విచారణ చేశారు. అప్పుడే వారికి అసలైన కారణం తెలిసింది. మొదట షేక్ జమాల్ భార్య ఇమాంబీని కలిసిన పోలీసులు మీ భర్త చనిపోయాడని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొదట ఆమెపై పోలీసులకు అనుమానం కలగలేదు. అతనికి ఎవరైనా శత్రువులు ఉన్నారా, ఆయన మరణిస్తే ఎవరికి లాభం అనే కోణంలో విచారణ స్టార్ట్ అయింది. కానీ అప్పుడే నైబర్సు, బంధువులు పోలీసులకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇమాంబీకి మోహన్ రావు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని చెప్పారు. ఈ కేసులోకి అతని పేరు రావడంతో జమాల్ ఎందుకు హత్య చేయబడ్డాడనే విషయాన్ని పోలీసులు ఈజీగానే కనిపెట్టారు. ఇమాంబీ, మోహన్ రావు ఫోన్ రికార్డులను చెక్ చేశారు. వారిద్దరూ గంటల పాటు ఫోన్లో మాట్లాడుకుంటున్నట్లు ఆధారాలు లభించాయి. 2022 సెప్టెంబర్ 19వ తేదీ షేక్ జమాల్ ఇంటి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఆమె మోహన్ రావుకు ఫోన్ చేసింది. హత్య జరిగిన సమయంలో కూడా వీరు ఫోన్లో మాట్లాడుకున్నారు. అందువల్ల హత్య జరిగిన ప్రాంతంలో ఈ మోహన్ రావు ఫోన్ సిగ్నల్ ఉందా అని చెక్ చేస్తే అతడు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. వెంటనే పోలీసులు సీసీటీవీ కెమెరాల ఫుటేజీ సేకరించారు. జమాల్ బైక్ పై వెళ్తుంటే అతని వెనక ఒక వ్యక్తి కూర్చున్నట్లు రికార్డ్ అయింది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన అందరినీ అరెస్ట్ చేశారు. వారిని విచారిస్తే అన్ని వాస్తవాలు చెప్పారు. ఈ ప్లాను 2 నెలల క్రితమే జరిగింది. A1 మోహన్ రావుకు సాయం చేసిన ఆర్ఎంపీ డాక్టర్ బండి వెంకన్నను, ఇంజెక్షన్ ఇచ్చిన వెంకటేష్ అనే డ్రైవర్ను అరెస్ట్ చేశారు. 24 గంటల్లోనే పోలీసులు ఈ కేసును సాల్వ్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. ఈ కేసు యొక్క మూల అంశం వివాహేతర సంబంధం. జమాల్, ఇమాంబీ దంపతులు కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. కానీ ఆ వయసులో కూడా ఇమాంబీ అక్రమ సంబంధం కొనసాగించింది. అక్రమ సంబంధాల వల్ల ఎన్నో దారుణాలు జరుగుతుండడం ఇటీవల ఎక్కువగానే చూస్తున్నాం. వీరు కాస్త భిన్నంగా ఆలోచించి తెలివిగా తప్పించుకోవాలని చూశారు. విష ఇంజెక్షన్ వేసి ఆ మరణం సహజంగా జరిగినట్లో, గుండెపోటు అనో పాము కరిచిందనో నమ్మించాలని అనుకున్నారు. ఆ కారణాలు చెబితే ప్రస్తుత రోజుల్లో కేసును క్లోజ్ చేసి వెళ్లే పరిస్థితులు లేనేలేవు. డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేస్తే కారణం ఏంటనేది ఈజీగానే కనుక్కునే టెక్నాలజీ ఇప్పుడు ఉంది. పాము కాటులో ఉండే విషానికి విషసూదిలో ఉండే మందుకు చాలా తేడా ఉంటుంది. వాటిలో ఉండే తేడాలను డాక్టర్లు సెకండ్లలో కనిపెడతారు. ఒకవేళ పాము కరిచినా అది ఎక్కడ కరిచింది, కరిచిన పాములు ఏ ప్రదేశంలో ఉంటాయి, ఆ ప్రదేశానికి ఇతడు వెళ్ళాడా లేక పామును తీసుకొచ్చి బలవంతంగా కాటు వేయించారా అనేది కూడా పరిశీలిస్తారు. అజ్ఞానంతో ఆలోచించి మనమే తెలివైన వారం అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎంత తెలివిగా ఆలోచించి హత్యను చేసి సహజ మరణంలో సెట్ చేసినా కూడా ఒక్కసారి పోస్ట్ మార్టం జరిగితే ఇట్టే తెలిసిపోతుంది. అక్రమ సంబంధాల్లో ఇంపాక్ట్ అనేది కేవలం వారితోనే పోదు, వారి పిల్లలు, పేరెంట్స్ కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఏదో సందర్భంలో ఫలానా వారి పిల్లలు అనో పేరెంట్స్ అనో అవమానిస్తారు. ఇండైరెక్ట్ గా సూటిపోటి మాటలతో వేధిస్తారు. తప్పు చేసిన వారు జైల్లో కూర్చుంటారు. కానీ నిందితుల కుటుంబ సభ్యులు సమాజంలో జీవించాలి కదా, వారు ఎన్నో చీత్కారాలు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల తప్పు చేసే ముందు పిల్లలు, కుటుంబం గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది. ఈ హత్య విషయం బయటకు వచ్చిన సమయంలో లిఫ్ట్ ఇవ్వాలంటేనే చాలా మంది భయపడిపోయారు. ఈ సంఘటన సమాజంపై కూడా ఇంపాక్ట్ చూపించింది. ఏదో పరీక్షకు వెళ్ళేవారో, హాస్పిటల్కు వెళ్ళేవారో, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు లిఫ్ట్ సాయం అడిగితే సాయం చేయాలనే మంచి మనసు ఉన్నవారు కూడా లిఫ్ట్ ఇచ్చి సమస్యను కోరి తెచ్చుకోవడం ఎందుకని ఆలోచించారు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.